ఈ వీడియోలో 'కనకరాజ్యం' మలయాళం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ ఉండదు. మలయాళం లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అయితే చూడాలి. డ్యూరేషన్ వచ్చి 2 అవర్ 5 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి రమణదాన్ అనే ఒక ఎక్స్ మిలిటరీ మ్యాన్. తను రిటైర్ అయిపోయిన తర్వాత తన ఊరికొచ్చి ఒక జ్యువెలరీ షాప్ దగ్గర అయితే సెక్యూరిటీ గార్డ్ కింద పనిచేస్తూ ఉంటాడు. తన లైఫ్‌ని చాలా సాఫీగా అయితే కొనసాగిస్తూ ఉంటాడనమాట. ఒకరోజు ఒక వేణు అనే వ్యక్తి తన లైఫ్‌లోకి రావడం వల్ల తనకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడం జరుగుద్ది. అసలు ఈ వేణు ఎవరు? తను ఏం చేశాడు? రమణదాన్ లైఫ్ ఎలా మారింది? వీటి చుట్టూరా నడిచే స్టోరీయే 'కనకరాజ్యం'. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూస్‌తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే ఛానల్‌ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే బాగుంది భయ్య. నాకైతే నచ్చింది. పాజిటివ్స్ వచ్చేసి థిన్ స్టోరీ లైన్. పెద్ద ఓవర్‌ది స్ట్రెచ్ చేసేంత స్టోరీ లైన్ అయితే కాదు. చాలా సింపుల్‌గా వెళ్ళిపోద్ది స్టోరీ లైను. అది తీసుకున్న కాన్సెప్ట్ కూడా నాకు బాగా అనిపించింది. చెప్తాను కదా, నైట్ ఏ మూవీస్ లేవు చూడడానికి. సరే ఒక ఫీల్ గుడ్ మూవీ చూద్దామని చెప్పి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నా. నేనైతే సాటిస్ఫై అయ్యాను భయ్య. 2 అవర్స్ 5 మినిట్స్ రన్ టైమ్‌లో కూడా నాకు ఎక్కడ బోర్ కొట్టనివ్వలేదు. స్క్రీన్ ప్లే అంత మంచిగా వెళ్ళింది. ఫస్ట్ 1 అవర్ 10 మినిట్స్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. రమణ తన లైఫ్ చూపించడం, ఆ ప్రొఫెషన్ పరంగా చేసే పనులు కానీ ఇవన్నీ చూపిస్తూ మంచిగా టైం పాస్ అయితే అయిపోద్ది. దాని తర్వాత తన లైఫ్‌లో జరిగే ఇన్సిడెంట్‌ని చూపిస్తారు. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపిస్తారు. బాగా వర్కౌట్ అయింది. థ్రిల్లింగ్ వేలో కూడా చూపించారు అది కాసేపు. దాని తర్వాత ఉన్న 1 అవర్ కూడా ప్రొసీడింగ్స్ అన్నీ బాగా తీసుకెళ్తారనమాట. మొత్తం డ్రామానే భయ్య. ఎక్కడ యాక్షన్ సీక్వెన్స్ కానీ, థ్రిల్లర్స్ కానీ, ఎలాగా క్యాట్ అండ్ మౌస్ గేమ్‌లు కానీ ఇవేమి ఉండవు. జస్ట్ ఒక ఫ్యామిలీ డ్రామా టైప్ అనమాట. మీకు ఎవ్రీథింగ్ వర్కౌట్ అవుద్ది. మీకు ఒక నార్మల్ స్లో పేస్ మూవీ చూద్దాము, జస్ట్ టైం పాస్ అవుతే చాలు అనుకుంటే మాత్రం మంచిగా వర్కౌట్ అవుద్ది. అండ్ ఇక వేణు క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది భయ్య. తను చేసిన పనులకి రిగ్రెట్ అయిన తర్వాత నుంచి తన క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా ఉంటుందన్నమాట. అంటే ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఒకటి చూపిస్తారు. మొత్తం మూవీ దాని మీద నడుస్తుంది అనమాట. ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తారు ఏంటన్న దాని గురించి నడుస్తూ ఉంటుంది. అదంతా కూడా బాగా వర్కౌట్ అవుతుంది భయ్య. బాగా కనెక్ట్ అవుతారు మీరు. అండ్ నెగిటివ్స్ వచ్చేసి ఫస్ట్ 1 అవర్ 10 మినిట్స్ అయితే నాకేం నెగిటివ్స్ లేవు. చాలా మంచిగా వెళ్తుంది. 1 అవర్ 10 మినిట్స్ అయిపోయిన తర్వాత 10-20 మినిట్స్ అయితే కొంచెం లిటిల్ బిట్ డ్రాగ్ అనిపిస్తుంది. అంటే స్లో పేస్ అయిపోద్ది అనమాట. అనవసరమైన డ్రామా అయితే క్రియేట్ అవుద్ది. అంతకుమించి అయితే నాకు నెగిటివ్ ఏం లేదు భయ్య. ఎవ్రీథింగ్ బాగుంటుంది. క్లైమాక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూద్దాం అనుకుంటే ఒకసారి గివ్ ఇట్ ఎ ట్రై. ప్రైమ్ వీడియోలో ఉంది. చెప్తున్నాగా మైండ్ రిలాక్సేషన్‌గా ఉండి ఒక మంచి చిన్న సినిమా చూద్దాము. జస్ట్ థ్రిల్లర్‌లో, యాక్షన్‌లో ఏం అవసరం లేదు. కామెడీ కూడా ఏం అవసరం లేదు. జస్ట్ ఒక ఫీల్ గుడ్ మూవీ చూద్దాం అనుకుంటే చూడొచ్చు. స్టోరీ కూడా నార్మల్ యాజ్ యూజువల్ ఉంటుంది. స్క్రీన్ ప్లే బాగుంటుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు భయ్య. తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండదు. ప్రైమ్ వీడియోలో ఉంది. చూడాలనుకుంటే చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.